హాయ్ అండి. మేము తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అయితే వచ్చాము. మేమైతే మంచి ఎండలో వచ్చాం. మాతో పాటు లగేజ్ కూడా ఉంది. మా హస్బెండ్ అయితే లగేజ్ పెట్టి రావడానికి వెళ్ళారు. లగేజ్ 1 బ్యాగ్కి వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎన్ని బ్యాగ్స్ ఇస్తే అన్ని 10 రూపీస్ అనమాట. జూ పార్క్లో యానిమల్స్ అవి ఉంటాయి, చూడడానికి బాగుంటుంది. కానీ అంత దూరం తిరిగేసరికి అయితే మామూలుగా ఉండదు. అందుకే మేమైతే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాము. సైకిల్స్, ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము తీసుకున్న ఎలక్ట్రిక్ స్కూటీకి అయితే 2 అవర్స్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్లో అంతా మంకీసే ఉన్నాయన్నమాట. మంకీస్లోనే చాలా రకాలు, నామాల కోతులని చాలా రకాలు ఉన్నాయి. కానీ వీడియోలో కనిపించట్లేదు. ఇలా జూ మ్యాప్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి. మనం ఎన్ని రకాల యానిమల్స్ చూడొచ్చో ఈ మ్యాప్లో రాస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ చూడొచ్చో కూడా అందులో ఉన్నాయి. కోతులు రకరకాలు చాలా ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జింకలు అనమాట. జింకల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మేమైతే స్కూటీ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంత దూరం అయితే నడవలేరు. టోటల్ 5 acres ఉంటుందంట. ఎవరు నడుస్తారు చెప్పండి అంత దూరం. మనం ఆఫ్టర్నూన్ టైంలో కానీ వస్తే ఎండలో యానిమల్స్ ఏవి మనం చూడలేమన్నమాట. అవి నీళ్ళలోకి వెళ్ళిపోవడం కానీ, వాటి గూట్లో ఉండడం కానీ అలా చేస్తాయి. మ్యాక్సిమం మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే మనం చూడొచ్చు ఎక్కువ. మేమైతే లయన్ సఫారీకి వెళ్ళాము. లయన్ సఫారీకి అయితే బిలో 12 years ఉంటే 30 రూపీస్ టికెట్. 12 years పైన ఎంత పెద్దవాళ్ళైనా సరే 50 రూపీస్ అనమాట. గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మనం అనుకున్నంత ఏం లేదు. అక్కడ ఏదో ఒక 6 లైన్స్ అలా పెట్టారు. ఎటు తిప్పినా కూడా ఆ లైన్సే కనిపిస్తున్నాయి. ఇంకా అంతకన్నా వేరే ఏం కనిపించట్లేదు. ఓపెన్గా మాత్రం ఒక 2-3 ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ అలాగా లోపల ఉన్నాయన్నమాట. కంచె వేసి అలా లోపల పెట్టారు. అదే అలా తీసుకెళ్ళి ఒక 5 minutes అలా తీసుకెళ్ళి అవి చూపించేసి తీసుకొచ్చారు. అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఏం లేదనిపించింది. చూడకపోతే అది కూడా చూస్తే బాగుండేది కదా అనిపించింది అంతే. ఇంకా స్కూటీస్, సైకిల్సే కాకుండా బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ కూడా ఉన్నాయి. పర్ పర్సన్కి 70 రూపీస్ తీసుకుంటున్నారు. వాళ్ళు యానిమల్స్ ఉన్న దగ్గరల్లా ఆపట్లేదన్నమాట. కొన్ని చోట్ల ఆపుతున్నారు. కొన్ని దూరం నుంచి చూసి వెళ్ళిపోవడమే. అదొకటి దానికన్నా స్కూటీయే బెస్ట్ అనిపించింది. సైకిల్స్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ అవర్కి. చూసారుగా లయన్. ఇక్కడ ఎలుగుబంటి ఉంది. అది ఏదో తింటుందన్నమాట లోపల. ఎంతసేపటికి బయటికి రాలేదు. మేము ఎంతసేపు ఒక్కసారి అలా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. చూసారుగా. ఇలా ప్రతి యానిమల్ దగ్గర దేవుళ్ళతో పోలుస్తూ బోర్డ్స్ అయితే పెట్టారు. ఎలుగుబంటి అయితే జాంబవంత వనం అని, సింహం అయితే భరతవనం అని, పులైతే దుర్గమాత వాహనం కదా, అలాగ పోలుస్తూ బోర్డ్స్ అయితే పెట్టారు. భలే బాగా అనిపించింది. బర్డ్స్ అంతా డబుల్ మిస్ చేయడం వల్ల వీడియోలో అయితే బాగా కనిపించట్లేదు. లోపల చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి, చాలా రకాలు. పీకాక్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. తెల్ల నెమలి, ఇలాగే చాలా రకాలు ఉన్నాయి. చూడండి నెమలి. చెప్పు చెప్పు ఏం కాదు, వెళ్ళిపోయారులే. మా సిరి అక్కడ పిక్స్ని చూసి ఇలా చెప్తుంది, పెప్పా పిగ్ డైలాగు. అక్కడ టీచర్ ఉన్నారు, ఆవిడ చూస్తున్నారని చెప్పనన్నింది. తర్వాత చెప్పిందనమాట. మేము వెళ్ళిన రోజే స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ అలాగే టీచర్స్ జూ విజిట్కి వచ్చారనమాట. చూడండి పీకాక్ ఎగ్స్ ఉన్నాయి, 5 eggs అలా ఉన్నాయి. ఇది వచ్చేసి నీటి ఏనుగంట. అది నీళ్ళల్లోనే ఉంది. ఎంతసేపు ఉన్న పైకి అయితే రాలేదు. నీళ్ళల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఏనుగంత పెద్దగా అయితే లేదు కానీ పెద్దగానే ఉంది. మేము వెళ్ళిన రోజు స్కూల్ స్టూడెంట్స్ అయితే వచ్చారని చెప్పాను కదా. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి 1st నుంచి 10th standard వరకు జూ విజిట్కి వస్తే 10 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తే చాలంట వాళ్ళకి. అదే మనకైతే బిలో 12 years అయితే 30 రూపీస్, అబౌవ్ 12 years అయితే పర్ హెడ్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ వైట్ టైగర్ ఉంది, అది అటు ఇటు తిరుగుతూ ఉంది.
దూరంగా ఉన్నాయి కదా! అవి కనిపించట్లేదు. తిరుపతి జూ పార్క్‌లో ఏంటంటే, ఒక్కొక్క యానిమల్‌కి చాలా ప్లేసు వాళ్ళు అలాట్ చేస్తారు. అందుకని అవి ఎండలో ఎళ్తే అవి ఎక్కడెక్కడో ఉంటాయి చెట్ల కింద అలాగా నీడల. మనం చూడలేము. మేము మంచిగా ఎండకెళ్ళాం గదా! దప్పికేసేస్తుందనమాట. మా వాళ్ళు సోడాలు, ఇంకా ఫ్రూట్స్ అక్కడ దొరికినవే ఇంకా పుచ్చకాయ అవి అమ్ముతున్నారు. లెమన్ సోడా అని, కలర్ సోడా అని అలా తీసుకొని కొంచెం తినేసి, తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అలా ఆగుతూ, మళ్ళీ వెళ్తూ అలా స్టార్ట్ అయ్యామనమాట. మాకైతే 2 అవర్స్ అనుకుంది 4 అవర్స్ పట్టింది. కానీ వాళ్ళు రీజనబుల్‌గానే ఛార్జ్ చేశారులెండి స్కూటీకి. ఈ జూ పార్కు ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ట్యూస్డే మాత్రం క్లోజ్‌లో ఉంటుంది. జూ ఓపెన్ ఉండదు. చూసారా ఎలిఫెంట్స్ చూడగానే భలే అనిపిస్తది. అవి ఎండకేమో కానీ షవర్ కింద మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ జూ పార్క్‌లో అన్నీ చూసాం కానీ ఒక్క జిరాఫ్ మాత్రం చూడలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.